రేపటి గురించి చింతించకుడి. ఏనాటి చింత ఆనాటికి చాలు. కానీ కొంతమంది రేపటి గురించే కాదు, వచ్చే సంవత్సరం గురించి కూడా చింతిస్తారు. ఇప్పుడే నాకు పెళ్ళి అయితే నేను అంట్లు తోమాలా మమ్మీ అని ఏడుస్తుందట ఒక అమ్మాయి. ఇంకా అమ్మాయికి 10 ఏళ్ళు కూడా రాలా. నేను పెద్ద అవుతానా, నాకు పెళ్ళి చేస్తారా, అప్పుడు నేను వంట చేయాలా, అప్పుడు నీ గిన్నెలు నేనే కడుక్కోవాలా అని ఇప్పుడే ఏడుస్తూ కూర్చుందంట ఆ పిల్ల. కొంతమందికి అంతే, రేపటి గురించి చింత. ఎప్పుడో అయ్యిద్దనే భయం. దానివల్ల మనుషుడిని ఈ రోజున ఈ బీపీలు, తలపోట్లు మరి రాదా? నీ శక్తికి మించిన ఆలోచనలు బుర్రలో పెట్టుకుంటే, అనవసరమైన దిగులు, చింతతో మనసు నింపుకుంటే నీకు రకరకాల రోగాలు వస్తాయని వైద్యులు చెప్తున్నారు. ఇప్పుడు అసలే దేవుడు మనకు రోగాన్ని ఇవ్వలేదండి. మనమే దేవుని మాటను కాదని రోగాలు తెచ్చుకుంటున్నాం. రోగాలు చాలా భయంకరమైన కుష్టి రోగము, క్షయరోగము, కొన్ని దీర్ఘకాల రోగాలు ఉంటాయి. అవి జబ్బు చేసిందంటే కాసేపు 3 రోజులు 6 రోజులు ఉండి తగ్గిపోయేది రోగం అంటే. కంటిన్యూస్గా ఉంటుంది అన్నమాట. అది చావనివ్వదు, బతకనివ్వదు. ఇవాళ మనుషులందరికీ ఒక 40 ఏళ్ళు దాటాయి అంటే 2 రోగాలు ఉన్నాయండి. చెప్పండి ఏంటో అవి? షుగరు, బీపీ. షుగరో బీపీ, సంపాదించిన డబ్బులన్నీ వచ్చిన పెన్షన్ అంతా 1000 రూపాయలు ఉంటే కానీ షుగర్కి మాత్రలు కొనుక్కోవడానికి నెలకే చాలదంట. తిండి ఎప్పుడు తింటాం మరి? వాళ్ళు ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్తో ఎంతమంది వృద్ధాప్యంలో రోగాలు పాలైపోయి మాత్రలు కొనుక్కోవడానికి లేక మందులు వేసుకుంటే మళ్ళీ దాని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి బాధపడుతున్నారు. ఈ రోగాలన్నీ మానవుడు కల్పించుకున్నవే. పాపం అనేదే భయంకరమైన రోగం. ఈరోజు ఇక్కడ మీ జీవితంలో, శరీరంలో ఎన్ని రోగాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ శరీరంలో ఎన్ని రోగాలతో బాధపడుతున్నారో మిమ్మల్ని స్వస్థపరచడానికి యేసు ప్రభువు సిద్ధంగా ఉన్నాడని నమ్మితే అద్భుతం జరుగుతుందండి. శరీర రోగాలే కాకుండా ఇవాళ మనుషులకి మానసిక రోగాలు వచ్చేసాయి. మనిషికి రోగం ఏమీ ఉండదు, శరీరం బాగుంటుంది, కానీ మనసుకు మాత్రం నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు. ఎప్పుడు చూసినా ఒక విధమైన ఒత్తిడి, ఆతృత, దిగులు, భయము. ఈ భయంకరమైన రోగాలు ప్రతిదానికి కోప్పడతారు కొంతమంది, ప్రతిదానికి కంగారు పడిపోతారు. యేసుక్రీస్తు ప్రభువుగా లేనప్పుడు ఇవన్నీ మనకు ఉంటాయండి. ప్రభువుని మీరు నిజంగా నమ్ముకుంటే ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడుదువు. ప్రభువు మీద ఆనుకున్న వారికి ఓ చంటి బిడ్డ ఉందనుకోండి, కెవ్వుని కేక పెట్టి ఏడుస్తుంది అనుకోండి, వాళ్ళ అమ్మ తీసుకొని భుజం మీద వేసుకొని 2 తట్టలు తట్టింది అనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? ఆ బిడ్డ ఎలా ఉంటుంది చెప్పండి? అంతటి ఒకసారి ఆపేసి ఇంకా హాయిగా ఏం చేస్తుంది? నిద్రపోద్ది. మనం కూడా దేవుని మీద ఆనుకుంటే నీ సంకటాలన్నీ కుదిర్చేస్తేవాడు, నీ రోగాలన్నీ స్వస్థపరిచేవాడు, నీ సమస్యలన్నీ తీర్చేవాడు, నీ బాధలన్నిటి నుంచి విడిపించేవాడు మన ప్రభువు.